హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. నా ఇష్టతకి పార్ట్ 103. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అదేంటి, సంజయ్ దత్ అంటే బాలీవుడ్ హీరో కదా అని దీపిక అనగానే అదే నాకు అర్థం కావట్లేదు అని ఇషిక అంటూ టెన్షన్ గా ఆ వస్తున్న వైపు చూసింది. సంజయ్ దత్ కనిపించగానే షాక్ లో ఉండిపోయింది ఈషిక. ఎందుకంటే ఆ వచ్చిన సంజయ్ దత్ ఎవరో కాదు, ఒకప్పుడు తన ప్రేమికుల్లాగా వచ్చిన జాన్ అబ్రహం కాబట్టి. ఇక్కడి విషయం ఎక్కడ తెలియడానికి వీలేదు. అయినా ఇది ఎలా జరిగిందో నీకే కాదు నాకు తెలీదు కదా. 24/7 ఇంత సెక్యూరిటీ ఇస్తున్నా నీకు తెలియకుండా ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి మన గార్డెన్ లో పాతడం అంటే ఇది మామూలు విషయం కాదు. పైగా సీసీ కెమెరాలు కూడా పడలేదు అంటే మన సీసీ కెమెరాని కోసం వర్క్ చేసే సిస్టమ్ ని కూడా వాళ్ళు హ్యాక్ చేసినట్టే కదా. ఎవరో కావాలని చేసినట్లుగా నాకు అనిపిస్తుంది. అది ఎవరో తెలిసే వరకు ఈ విషయం మన మధ్యనే ఉండాలి, అర్థమైందా అని సెక్యూరిటీ గార్డ్ హెడ్ తో మాట్లాడుతున్నాడు సోమేష్. అదంతా ఓకే సార్, కానీ మళ్ళీ పోలీసులను కూడా పిలవకుండా దాచడం ఎందుకు? జరిగిన దాంట్లో మీ తప్పు మా తప్పు ఏమీ లేదు. అంటే ఉన్న విషయాన్ని దాచడంలోనే నిజమైన ప్రాబ్లం ఎదురవుతుందని కదా. మీరన్నట్లు బాడీని తీసుకెళ్ళి ఎక్కడో పడేయొచ్చు, కానీ మళ్ళీ 4 రోజులు పోయాక ఏదో రకంగా వాళ్ళే సెర్చ్ చేసుకుంటూ ఇక్కడికి వస్తే అప్పుడు మీతో పాటు మేము కూడా ఇరుక్కుంటాం. ఇంతకంటే ముందు మీరు ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో చెప్పి వాళ్ళ సహాయం కోరితే మొత్తం వాళ్ళే ఎంక్వైరీ చేసి బయట పెడతారు కదా అని అతను సజెస్ట్ చేశాడు. అది కరెక్టే, కానీ ఇప్పుడు నా ఫామ్ హౌస్ అంటే ముందుగా నాపైనే కేసు అవుతుంది. ఆ తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తారు అని సోమేష్ అనగానే చేస్తే చెయ్యనివ్వండి సార్, మా తప్పేమీ లేదు కదా. ఇప్పుడు సైలెంట్ గా ఉంటే మళ్ళీ ఫ్యూచర్ లో మాకే ప్రాబ్లం అవుతుంది. మీరు డబ్బున్న వాళ్ళు సార్, ఎంత డబ్బు ఖర్చు చేసైనా బెయిల్ పైన బయటికి వస్తారు. కానీ మేము అలా కాదు. మాకు ఏదైనా అయ్యి లోపలికి వెళ్తే మా ఫ్యామిలీస్ రోడ్డు మీద పడతాయి అన్నాడు అతను. అది కాదు అంటూ ఉండగా సోమేష్ కంపెనీ లాయర్ కాల్ చేశాడు. అంతకు ముందే సోమేష్ అతనికి కాల్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి తన ఫామ్ హౌస్ లో జరిగిన మ్యాటర్ మొత్తం చెప్పాడు. దానికి లాయర్, నో, గ్యారంటీగా డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇందులో మీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఆ బాడీ ఎవరిదో, అది ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందో, ఎవరు తీసుకొచ్చారో కూడా అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు దాచుకుంటే రేపు మళ్ళీ లేని ప్రాబ్లమ్స్ వస్తాయి సోమేష్. కాబట్టి నా మాట విను. ముందుగా దాన్ని ముట్టుకోనివ్వకు. ఆ చుట్టుపక్కల ఎవరూ వెళ్ళకండి అనగానే బాడీని గొయ్యిలోంచి తీసి బయటేశాం, సంచిలో పెట్టి ప్యాక్ చేయడానికి అనగానే అలా ఎందుకు చేశావు సోమేష్? అనవసరంగా మెయిన్ ఎవిడెన్స్ అన్ని మాయమై కొత్త కొత్తవి పుట్టుకొస్తాయి కదా. వేలి ముద్రలు, కాలి ముద్రలు అన్ని చేంజ్ అవుతాయి కదా. ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? ఓకే ఫైన్, నేను ఇప్పుడే వస్తున్నా, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి అంటూ కాల్ కట్ చేశాడు లాయర్. సెక్యూరిటీ చీఫ్ చెప్పినట్లుగానే తమ లాయర్ కూడా చెప్పడంతో ఇక చేసేది లేక లాయర్ కోసం ఎదురు చూస్తున్నాడు సోమేష్. ఇంకా లోపల పరిస్థితి వేరేలా ఉంది. భయంతో వణికిపోతుంది లోపల ఏడుస్తూ షీల. కొన్ని గంటల ముందు లాస్ట్ నైట్ పబ్బులో 2:30 వరకు ఎంజాయ్ చేసిన షీల మార్నింగ్ లేటుగా లేచి కాఫీ తాగుతూ గార్డెన్ లోకి వచ్చింది వాకింగ్ కోసం. అలా తిరుగుతూ ఉండగా గడ్డిలో ఏదో మెరుస్తూ కనిపించింది. ఏంటబ్బా అని అది తీయడానికి ట్రై చేయగానే అది చాలా గట్టిగా ఉంది. రెడ్ కలర్ స్టోన్ తో మెరిసిపోతూ ఉండేసరికి అది రాకపోవడంతో ఇంకాస్త గట్టిగా లాగింది. అంతే, గడ్డి చాటు మట్టి నుంచి ఒక పొడవాటి మనిషి చెయ్యి పైకి లేచింది. అది చూడగానే షీలా గుండె ఆగినంత పని అయ్యింది.
తను పట్టుకున్నది ఆ చెయ్యి ఉంగరం అని అర్థం అవ్వడానికి పెద్దగా టైం పట్టలేదు షీలాకి. అంతే, అది అక్కడే వదిలేసి పెద్దగా అరుస్తూ లోపలికి పరిగెత్తింది షీల. ఇషిక వస్తున్న ఆ సంజయ్ దత్ ని చూసి షాక్ లో ఉండిపోతుంది. ఎందుకంటే ఆ వచ్చిన సంజయ్ దత్ ఎవరో కాదు, ఒకప్పుడు తన ప్రేమికుడిగా వచ్చిన జాన్ అబ్రహం కాబట్టి. అతని కొత్త పేరుతో అక్కడ చూసింది. ఈషిక షాక్ నుంచి తేరుకోకముందే పక్కనే ఉన్న మరో ఇద్దరిని చూపిస్తూ, ఇతను మా దత్తు గారి మేనేజర్ అమరేష్ పురి, మా దత్తు గారి పిఏ పాప పానీపురి అంటూ పరమానందం మేనేజర్ మైకులో ఒక ఆడ మగాని ఇంట్రడ్యూస్ చేయగానే ఇక నవ్వు ఆగితే ఒట్టు ఈషికాకి. దానికి తోడు పక్కనే ఉన్న దీపిక. ఇదేంటి, సంజయ్ దత్ బాలీవుడ్ హీరో కదా, పెద్ద విలన్ అయిన అమరేష్ పురి ఎక్స్పైర్ అయిపోయాడు కదా, మరీ విచిత్రంగా ఆ అమ్మాయి పేరు ఏది దొరకనట్టు పానీపూరి ఏంటే, అలాంటి పేరు కూడా పెట్టుకుంటారా అంటూ ఈషిక బ్రెయిన్ తినేస్తుంది. తన మాటలకి సమాధానం చెప్పలేక కరిష్మా బుజ్జిని ఆ క్యారెక్టర్ లో చూసి నవ్వలేక, ఇక నెక్స్ట్ వాళ్ళ బాస్ పరమానందం ఫ్యూచర్ ఏంటో అర్థం అవుతున్న ఈషిక శాలువా ట్రే పట్టుకొని 2 అడుగులు ముందుకు వేసింది చాలా కష్టంగా, నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ. అంతే, దత్తుగాడు దడుచుకున్నాడు దెబ్బకి. లాస్ట్ టైం ఈషిక తన పైన అటాక్ ఎలా చేసిందో ఇంకా మర్చిపోలేదు పాపం. అప్పుడప్పుడు ఈషిక వాడి కల్లో కూడా వస్తుందని వాపోతున్నాడు. ఇప్పుడు ఈషిక చేతిలో ట్రే ఉంది, ఎక్కడ తన తల మీద కొడుతుందో అని బుజ్జి వైపు దీనంగా చూశాడు. కానీ బుజ్జి కళ్ళతోనే కంట్రోల్ చేశాడు దత్తుని. నెక్స్ట్ సంజయ్ దత్ కి సన్మానం జరిగింది. ఆ తర్వాత క్యాబిన్లోకి రాగానే ఈషికాని పరిచయం చేశాడు పరమానందం. ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది, అందుకే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఫాదర్ గారు అన్నాడు పరమానందం. ఏరా, ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుంటాను అని నాకే పరిచయం చేస్తావా అంటే అప్పుడే అంత పెద్దవాడివైపోయావా నువ్వు అని సంజయ్ దత్ అనగానే తెల్లబోయాడు పరమానందం. అదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని మెల్లిగా అనగానే పక్కనే ఉన్న బుజ్జి, అయ్యో కంగారు పడకండి, మా బాస్ మిమ్మల్ని దత్తకు తీసుకున్నాడు అంటే మీ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాడు, నువ్వు కూడా దత్తపుత్రుడివి కాబట్టి నీ పైన పూర్తి హక్కులు ఆయనకే ఉన్నాయి అని ఆయన ఫీల్ అవుతున్నాడు. మరి ఎక్కడ ఉన్న దత్తపుత్రుడికి ప్రాబ్లం వస్తే అంటే నీకు సహాయం చేసినప్పుడు తండ్రిగా నువ్వు కూడా రెస్పెక్ట్ ఇచ్చి కొడుకు క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి. ఏంటిది అని అడగకూడదు, లేదంటే నీకు చేసిన హెల్ప్ వెనక్కి తీసుకోవడం పెద్ద విషయం కాదు ఆయనకి అని చెప్పాడు బుజ్జి. సారీ మన అమరేష్ పురి. అవును, లాస్ట్ టైం ఒక ఊరిని దత్తకు తీసుకుంటే అక్కడ వాటర్ లేదని చాలా మంది చెప్పడంతో చాలా చాలా బాధపడి ఏడ్చాడు కూడా మా బాస్. నెక్స్ట్ ఏం చేశాడనుకున్నావు, ఆ ఊర్లోని ఇళ్ళన్నీ కూల్చేసి మరి పెద్ద చెరువుని తవ్వించాడు, వాళ్ళకి ఎప్పటికీ వాటర్ కరువు రాకుండా అని కరిష్మా అదే పానీపూరి చెప్పడంతో షాక్ అయిపోయాడు పరమానందం. అదేంటి, ప్రతి ఇంటికి ఒక బోర్ వేసి ఉంటే సరిపోయేది కదా అనుకున్నాడు మనసులో. మా బాస్ ఏది చేసినా చాలా ఎఫెక్ట్తో కంప్లీట్ డెడికేషన్తో చేస్తాడు, ఆయనకు అడ్డు వెళ్తే కోపం వస్తుంది, ఇప్పుడు కూడా సైలెంట్ గా ఆయన మాట విను అన్నాడు బుజ్జి. ఏమీ అర్థం కాని పరమానందం అలాగే అంటూ తల ఆడించాడు. ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఫామ్ హౌస్ లో ఒక గుర్తు తెలియని శవం బయటపడింది. ముందుగా చూసిన పని వాళ్ళు భయపడి వెంటనే ఫామ్ హౌస్ ఓనర్ కి చెప్పడంతో సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆయన. అలా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సోమేష్ శర్మ ఫామ్ హౌస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇది ఎలా జరిగింది అనే దానికి ఇంకా స్పష్టత రాలేదు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం సిటీ అవుట్స్కట్స్ లోని జల్పల్లి ఏరియాలో ఆయన దాదాపు 15 ఏళ్ల క్రితం 2.5 ఎకరాల ల్యాండ్ కొని అక్కడ ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. తరచుగా అక్కడ తన ఫ్యామిలీతో కలిసి
సమయం గడుపుతాడు ఆయన. 24/7 పనివాళ్ళు, సెక్యూరిటీ, గట్టి భద్రత ఉంటుంది దానికి. ఇదిలా ఉండగా సోమవారం నైట్ ఆయన కూతురు షీలా శర్మ ఫామ్ హౌస్ కి వెళ్లారు. లేటుగా మార్నింగ్ లేచి తను వర్కౌట్లు చేస్తూ ఉంటే గార్డెన్లో ఏదో అనుమానం వచ్చి పని వాళ్లకు చెప్పడంతో వాళ్ళు కాస్త తవ్వి చూడగా అక్కడ మానవ శరీరం ఆకృతిలో ఒక బ్యాగ్ దర్శనం ఇవ్వడంతో భయాందోళనకి గురైన పని వాళ్ళు వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ఫామ్ హౌస్ ఇన్ఛార్జికి ఇంకా తమ ఓనర్ సోమేష్ శర్మకు తెలిపినట్లు సమాచారం. ఈ సంఘటన జరిగినప్పుడు సోమేష్ శర్మ కూతురు షీలా శర్మ తీవ్ర భయాందోళనకు గురి అయి కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ఇక మిగిలిన వివరాలు మా రిపోర్టర్ అక్కడి నుంచి లైవ్ లో చెప్తారు అంటూ టెలికాస్ట్ జరగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. మరీ ముఖ్యంగా ఈ వార్త దవనంలా వ్యాపించడంతో ప్రస్తుతం ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. డిపార్ట్మెంట్ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో ఇంకా అంతే. వంట మనిషి నుంచి పనివాళ్ళు, సెక్యూరిటీ గార్డ్స్ అనే కాదు, సోమేష్ పైన కూడా క్వశ్చన్ల మీద క్వశ్చన్స్ వేస్తున్నారు. సీసీ ఫుటేజీ చెక్ చేశారు. ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా కరెక్ట్ గానే వచ్చింది. మరి ఈ బాడీ ఎలా వచ్చింది? ఒక అంతు చిక్కని రహస్యంగా తోచింది వాళ్ళకి. గ్యారంటీగా ఫామ్ హౌస్ ఓనర్దే బాధ్యత. వాళ్ళే ఏదో చేసి మాయ చేస్తున్నట్లు డౌట్ వచ్చిన ఆఫీసర్స్ పై ఆఫీసర్లకి అలర్ట్ చేశారు. పూర్తిగా మా కంట్రోల్లోకి సిచ్యువేషన్ వస్తేనే ఎవరు ఏ అనేది తెలుస్తుంది. అప్పుడే ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుంది. దానికి డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముందుగా ఫోరెన్సిక్ టీం వారు క్షుణ్ణంగా పరిశోధించారు. అక్కడక్కడ వేలి కాలి ముద్రలు ఉన్నాయి. కానీ అవి ఫామ్ హౌస్ లోని పని మనిషి తాలూకా. మరి అవి ఇప్పుడు పడిందా, మరి రాత్రి పడిందా ఇంకా అర్థం కాలేదు. బాడీని కూడా ల్యాబ్ కి పంపించారు. డిఎన్ఏ ప్లస్ గుర్తు తెలియని వ్యక్తి చావుకు కారణం ఏంటి, అతను ఎవరు, అతన్ని చంపింది ఎవరు, ఎందుకు, ఎక్కడో చంపి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, లేదా ఇక్కడే చంపి కనికట్టు చేస్తున్నారా అన్న దిశగా దర్యాప్తు జరుగుతూ ఉంది. హాస్పిటల్ నుంచి ఎంక్వైరీ కోసం షీలాని తీసుకొచ్చారు. వణికిపోతుంది షీలా. సోమేష్ ని గట్టిగా పట్టుకుంది. నాకు చాలా భయంగా ఉంది డాడీ. ఎక్కడ చూసినా ఆ డెడ్ బాడీ హ్యాండ్ కనిపిస్తుంది నాకు. ఎలాగైనా చేసి నన్ను ఇక్కడి నుంచి మన ఇంటికి అని 2 సెకండ్లు ఆగి, నో, ఇంకెక్కడికైనా దూరంగా, మన ఇంటికి వద్దు, వీలైతే లిటిల్ మెన్షన్ కి పంపించవా అంటూ ఏడుస్తుంది చిన్నపిల్లల. అప్పటికి ఆమెకి ఫుల్ గా ఫీవర్ కూడా వచ్చేసింది. యోగి, శ్రీధర్, హరీలు సోమేష్ దగ్గరికి వెళ్లారు. వాళ్ళందరినీ పోలీసులు ఒకసారి ప్రశ్నించి ఇంకా సోమేష్ షీలాని కలవనిస్తున్నారు. అంతా గందరగోళంగా తయారైపోయింది పరిస్థితి. ఈలోపు సోమేష్ రెగ్యులర్ గా యూజ్ చేసే ఫోన్ కాకుండా అప్పుడప్పుడు అవసరమైతే తప్ప ఎవరికి ఫోన్ చేయని ఒక నెంబర్, అంటే ముఖ్యమైన వ్యక్తులకే అవసరానికి యూజ్ చేసే నెంబర్ ఉండే ఆ ఫోన్ రింగ్ అయిందని మేనేజర్ చెప్పడంతో షీలాని ప్రశ్నిస్తున్న పోలీసులను చూస్తూ దూరంగా వెళ్లి నిలబడ్డాడు సోమేష్. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అక్కడి నుంచి మాట విని ఒక్కసారిగా భయంతో వణకడం సోమేష్ వంతు అయ్యింది. అటువైపు మాట్లాడింది ఎవరు అనేది తెలీదు, కానీ సోమేష్ కాళ్ళ కింద భూమి కంపించింది. అసలు ఏం జరుగుతుంది తన చుట్టూ అని ఆలోచించడానికి కూడా సోమేష్ భయపడిపోయాడు. చాలా హ్యాపీగా ఆ ఫ్లోర్ లోకి అడుగుపెట్టిన ఈషిక దూరంగా గ్లాస్ డోర్ నుంచి దేవాంశ్ కనిపించగానే తన నడకని ఇంకాస్త ఫాస్ట్ గా మార్చి అతని వైపు పరుగు తీసింది. సంతోషంతో ఆమె కాళ్ళు నేలపై నిలవడం లేదు. అతని పైన ఆమెకున్న ప్రేమ రెట్టింపుగా మారుతున్న తరుణంలో ఇక పరిసరాలను మర్చిపోయింది ఈషిక. ఆమె తన గుండె ఇన్ని రోజులు భారంగా మోస్తున్న బరువు ఒక్కసారిగా దిగిపోయి ఇంకా ఆమె గుండెలో గూడు కట్టుకున్న బాధంతా ఒక్కసారి ఎగిరిపోయినట్లుగా అనిపించింది. ఇక ఎవరి గురించి తనకు అనవసరం. ఇన్ని రోజులు పడ్డ కష్టాలకు ఇక తెరపడింది. నన్ను నన్నుగా ప్రేమించి
నా ప్రతి బాధను అర్థం చేసుకునే నా భర్త నాతో ఉండగా ఇక ఎవ్వరు ఏమన్నా నేను పట్టించుకోను. ఆయన చెయ్యి నేను వదలను అన్నట్లుగా ఆమె ఇంటెన్షన్. అలాగే పరిగెత్తుకుంటూ దేవా అని పిలవగానే అతను కూడా ఆమె వైపు నవ్వుతూ చూశాడు. ఆమె అలా పరిగెత్తుతూ రెండు చేతులు చాచి అతని దగ్గరికి వెళ్లి మెల్లిగా జంప్ చేసి దేవాంశ్ మెడ చుట్టూ తన రెండు చేతులు చుట్టేసి గట్టిగా హగ్ చేసుకుంది ఈషిక. ఆమె ముఖంలో చెప్పలేని సంతోషం. తన సంతోషం ఎందుకో కూడా దేవాంశికి అర్థమవుతుంది. అతను కూడా ఆమెను రెండు చేతులతో గట్టిగా చుట్టుకొని ఐ నీడ్ టు సమ్ టైమ్ సో ప్లీజ్ అన్నాడు. ఆ మాటకి ఈషిక కంగారుగా వెనక్కి చూస్తే దాదాపు అక్కడ 20 మంది వరకు ఉన్నారు. అందరూ చిన్నగా నవ్వుకుంటూ ఎవరికి వాళ్ళు తమ ఫైల్స్ ని ల్యాప్టాప్ ని పట్టుకొని అక్కడి నుంచి బయటికి కదులుతున్నారు. అది చూసి ఆమెలో కంగారు. సారీ, మీరు మీటింగ్‌లో ఉన్నారా? అంటూ అడిగింది. అతనికి దూరం జరగకుండానే. హ్మ్. కొంచెం అలాంటిదే. కానీ ఒక అందమైన పిలుపు, ప్లస్ ఒక నవ్వు, ప్లస్ ఒక హగ్ ఇవన్నీ నన్ను డిస్టర్బ్ చేశాయి అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ దేవాంశ్. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ ఇషిక ఐయామ్ సో సారీ. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు వాళ్ళని వెనక్కి పిలవండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నా ఉద్దేశం కాదు అంటుంది తల దించుకొని. ఐ నో, ఇది ఇంపార్టెంట్ మీటింగ్ ఏం కాదు. జస్ట్ స్టాఫ్ మీటింగ్. మీరు ఇప్పుడు కాదు, ఎప్పుడో డిస్టర్బ్ చేశారు అంటూ తన ఎదపై చేత్తో రాసుకున్నాడు దేవాంశ్. అది చూసి ఇంకా అందంగా నవ్వింది ఈషిక. లైట్ పింక్ కలర్ సల్వార్ సూట్ లో చాలా అందంగా ఉంది. అయినా నాకు వర్క్ ఎప్పుడు ఉండేదే అంటూ ఆమె చెయ్యిని పట్టుకొని పక్కకు లాక్కుపోయాడు దేవాంశ్. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని అడగకుండానే ఈషిక అతని వెంట నడుస్తూ చాలా సంబరంగా, మీరు ఇలా చేస్తారనుకోలేదు. నిజం చెప్తున్నాను. నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను. ఎవరికీ చెప్పుకోలేని ప్రాబ్లం మా బాస్. అలాంటిది నేను చెప్పకుండానే నా ప్రాబ్లంని మీరు ఎక్కడి నుంచో చూసి సాల్వ్ చేశారు. అసలు నా ప్రతి బాధ మీకు ఎలా తెలుస్తుంది దేవా అని అడిగింది ఈషిక. ఇదివరకే చెప్పాను కదా, నేను మీరు వేరు కాదని. మీరు నా ప్రాణం ఇష్ట అన్నాడు నవ్వుతూ దేవాంశ్. ఆ మాటకి సిగ్గుపడుతూ ఐ లవ్ యూ దేవా అంటుంది ఈషిక. ఇంకా అందంగా నవ్వుతుంది. ఆమెని ప్రేమగా చూస్తూ ఐ లవ్ యూ టూ హనీ. ఇప్పుడు నా పైన నీకు పూర్తి నమ్మకం వచ్చేసినట్లే కదా అని అతను అడగగానే నాకిప్పుడు మీ పైన నమ్మకం లేదని ఏ రోజు నేను మిమ్మల్ని అనుమానించలేదు. కాకపోతే మీ పక్కన నిలబడే అదృష్టం నాకు లేదేమో అనుకునేదాన్ని. ఎందుకంటే నా రాత పైన నాకు నమ్మకం లేదు దేవా. మీరు బిజినెస్ ట్రిప్ కి వెళ్ళాక జరిగిన ఇన్సిడెంట్ ని బట్టి అది నిజం అని కూడా నమ్మాను. కానీ అది నిజం కాదు. మీరు నా అదృష్టమే కాదు, మీ గుండె కొట్టుకునేది నా కోసమే అని నాకు ఇప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది అంటుంది ఈషిక కళ్ళల్లోకి వాటర్ తెచ్చుకొని. అవునా? చాలా థాంక్స్. నన్ను కరెక్ట్‌గా అర్థం చేసుకున్నందుకు, నా ప్రేమని తెలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒకటే బాలేదు. మీరు ఇలా ఏడిస్తే అసలు నాకు నచ్చరు. ఎన్నిసార్లు చెప్పాలి? ఏదైనా ఉంటే నాకు ఓపెన్‌గా చెప్పాలి. అంతే తప్ప ఇలా ఏడవకూడదు. మీ కళ్ళల్లో నేను కన్నీళ్ళని చూడలేను. మీరు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను అంటూ దగ్గరికి తీసుకున్నాడు ప్రేమగా ఈషికాని. తన ఫోర్ హెడ్ పైన కిస్ చేసి, ఇష్టా, బాగా ఆకలిగా ఉంది కదూ మీకు అని అడిగాడు దేవాంశ్. అప్పటికే వాళ్ళు పర్సనల్ రూమ్ లో ఉన్నారు. హా అని 2 సెకండ్లకి అవును, నాకు ఆకలిగా ఉంది. మీకెలా తెలుసు? ఓ సారీ, ఫేస్ రీడింగ్. అలా అయితే నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నా ఫేస్ లో మీకు సంతోషమే కనిపిస్తుంది కదా. మరి ఆకలి ఎలా తెలిసింది అడిగింది ఈషిక. వెంటనే ఆమె ఫేస్ ని అతని 2 చేతుల్లోకి తీసుకొని మీ ఫేస్ లో సంతోషమే కనిపిస్తుంది. బట్ మీ కళ్ళల్లో ఆకలి నాకు తెలుస్తుందిరా అన్నాడు దేవాంశ్ కాస్త బెండై ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అతని చూపుకి చిన్నగా సిగ్గుపడుతూ స్మైల్ చేసింది ఈషిక. మీకు తెలుసా, మా ఆఫీస్‌లో జాన్ అబ్రహం ఇంకా బుజ్జి కరిష్మాని చూసి నా కళ్ళను నేను నమ్మలేకపోయాను అంది ఈషిక.
సంతోషంగా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఇక నేను నిన్న అడిగిన ప్రశ్నకి చాలా మంది స్పందించారు. సంజయ్ దత్‌ని చాలా మంది దేవాంష్ అనుకున్నారు. పర్లేదు. నాకు రాని ఆలోచన మీకు వచ్చినందుకు చాలా సంతోషం. ఇక నా ప్రశ్నకి కరెక్ట్‌గా సమాధానం ఇచ్చిన వాళ్ళు భవిష్యామలక్ష్మి గారు. వాళ్ళకి నేనిచ్చే గిఫ్ట్ ఏంటంటే హైదరాబాద్‌లో ఉన్న చార్మినార్ మీకే. వెళ్లి తెచ్చుకోండి లక్ష్మి గారు. ఇక ఆ తర్వాత పరమానందం పైన కేస్ కూడా వేయండి. మీ ప్రాపర్టీని తన కంపెనీ పేరుగా మార్చుకున్నాడు. దానిపైన ఫోటోని కంపెనీ లోగోగా కాపీ చేశాడు అని. ఏమంటారు లక్ష్మి గారు? అది కూడా మీరు నాకు కామెంట్‌లో చెప్పండి. నోట్: నిన్నిచ్చిన క్విజ్ ఎవరి మనసు బాధ పెట్టడానికి కాదు. చిన్న జోక్ మాత్రమే. గిఫ్ట్ అనేది కూడా ఫన్ కోసమే అన్నానండి. తప్పకుండా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.